సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో కనకదుర్గ ఫెర్టిలైజర్స్ నకిలీ విత్తనాలు అమ్మటంతో తాడువాయి గ్రామానికి సంబంధించి కొండమీద శివకృష్ణ అనే రైతు బలవన్మరణానికి ప్రయత్నం చేశాడు. 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పలేము అని చెప్పిన డాక్టర్లు. శివకృష్ణ అనే రైతు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తాడ్వాయి గ్రామంలో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని చేస్తుండగా కనకదుర్గ ఫెర్టిలైజర్స్ లో విత్తనాలను కొనుగోలు చేశాడు. నాటు పెట్టిన 25 రోజుల నుండి పొలం ఈనడంతో లబో దిబోమ్ అంటూ ఫెర్టిలైజర్ షాప్ వద్దకు రాగా నీవు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కానీ మీడియాకు కానీ చెప్పొద్దు అంటూ నీకు ఎకరానికి 35 బస్తాలు ఇస్తానని హామీ ఇచ్చి పొటాషియం, యూరియా, దుక్కి మందులు కట్టలు, స్ప్రే మందులు ఇచ్చి నేను వీటికి డబ్బులు అడగను అని చెప్పినాడని అన్నారు. పంట చేతికొచ్చే సమయానికి ఎకరాకి 18 బస్తాలు కాగా కనకదుర్గ ఫెర్టిలైజర్స్ యాజమాన్యం శివకృష్ణను పిలిచి నా డబ్బులు ఏవి అని ప్రశ్నించి గతంలో ఆయన ఇచ్చిన చెక్కు ఎటువంటి సైన్స్ లేకుండా ఇచ్చిన దాని మీద ఆయన సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకులో ఆయన అకౌంటులో ఉన్న 96,000 రూపాయలు డ్రా చేసుకున్నాడు. తన సెల్లుకు మెసేజ్ రాగానే బ్యాంకుకు వెళ్లి అడగగా కనకదుర్గ ఫెర్టిలైజర్స్ వారు డ్రా చేసుకుని పోయినారని చెప్పగానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కనకదుర్గ ఫెర్టిలైజర్స్ వద్దకు వెళ్లి నా డబ్బులు ఎందుకు డ్రా చేశావు అని అడగగా నీవు ఏమి చేసుకుంటావో చేసుకోపో అనగానే ఉద్రేకానికి గురై బలవన్మరణానికి ప్రయత్నం చేసినాడు. నాకు జరిగిన అన్యాయం ఏ రైతుకు జరగకూడదు అంటూ నాకు న్యాయం చేయాలంటూ మీడియాని ఆశ్రయించాడు. మునగాల సరసాని ప్రసాద షాపులు, కనకదుర్గ షాపులు విత్తనాలు తీసుకున్నాం. విత్తనాలు 25 రోజులకు నాటి పెట్టిన 30 రోజుల నుంచి పొలం ఈనింది. ఎందు సార్ దొరగారు ఏంతుందని నేను ఆయన కడిగిపోతే అట్నే సదికి ఏంతలే అన్నాడు. అన్నాక తర్వాత మళ్ళీ ఆయనే పిలిపించి యూరియా కట్టాలి, పొటాసు ఇచ్చి కొట్టు అన్నాడు. స్ప్రే చేయను 5-6 సార్లు పెట్టినా. పెట్టుబడి అదనంగా వచ్చింది నాకు. ఆయనే 35 బస్తాల లెక్క అయింది. నువ్వు ఎవరు చెప్పవాకు, పేపర్కి ఇవ్వకు, విలేకరులు చెప్పవాకు, నేనున్నా నీకు హామీ అని అన్నాడు. అంటేనే సార్లే నేను ఆయన సానుభూతితో నేనున్నా. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత పోయినాక నేను ఏలేనన్నాడు. ఏలేనంటే నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాక నేను నన్ను అడగొచ్చుగా శివకృష్ణ, నువ్వు ఎందుకు ఇచ్చినావు, నీకు ఏదైతే నేను హామీ ఉన్నదా, నన్ను అడుగు, నీ ఎంత డబ్బులే నేను ఇస్తానన్నాడు. సార్ దాన్ని కట్టుబడి నేనున్నా. ఉన్నాక మునగాల ఏయూ రాజుగారు కూడా అందరూ సార్లు జిల్లా నుంచి వచ్చారు, చూశారు. పొలం బాగలేదన్నారు. నష్టపరిహారం కట్టేయాలంటే సార్లే అయ్యా ఏం మాట్లాడి జనక్ షీడోలతో మాట్లాడుకో, నువ్వు కేసు పెట్టుకొని అన్నాడు. అంటే మళ్ళీ తర్వాత సార్లే అని నేనన్నా. అన్నాక తర్వాతకి ఆయనే మళ్ళీ పిలిచి బస్తాలు ఈరే ఇచ్చిండు, 1900 ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. 30 బస్తాలు నేనే ఉన్నా. ఆమె నీకేం కంగారు పడవాకు, నేనున్న ధైర్యంగా ఉండు, నువ్వు పిల్లలు నీ చనిపోవాకు, తాగవాకు మందాను. సర్లే నేను ఆగినాక పొలం కోసే టైంలో మళ్ళీ పిలిపించిన ఆయనని. పిలిపిస్తే ఇక రాలేదు. రాకపోతే నీ ఎంత పండితే నాకు సంబంధం ఏమైంది, నేను నకిలీ కింద నీకు ఒక్కరికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన అని అన్నాడు. అంటానికి ఆయనే మళ్ళీ ఇస్తానన్నాక మళ్ళీ మాట మార్చి ఏదే తిరిగాక మళ్ళీ నన్ను యాడ్ చేసుకుని చేసుకోపో, నీ సంగతి నేను చూస్తాను బెదిరించండి. బెదిరిస్తానికే సార్ నేనన్నగా ఎందుకంటే నీ డబ్బులు నా డబ్బు నాకు కట్టి నీ డబ్బు నీకు కడతాను. అయితే అందుకు లేదు, నీ సంగతి ఏందో చూస్తాను. ఈ బెదిరించడం వల్ల నేను ఇట్లా ఆవేశానికి లోనే మందు తాగటం జరిగింది. నేను అసలు ఎప్పుడు ఇవ్వలేదానికి దాదాపు 2-3 సంవత్సరాల క్రితం నేను రంధకం పెట్టలేదు, ఏం పెట్టలేదు. పార్సెక్కు అది ఎట్లా తీసుకుని ఆయన షాప్ కాడ బండిలో పెట్టుకొని పోతా. ఆ బండి కాడ మరి ఎప్పుడు దొంగలు ఇచ్చిండో తెలియదు. నేను మా యామకి మొన్న పోయిన నెలలో చెక్కు సంతకం పెట్టి వెనక మళ్ళీ సెల్ నెంబర్ వేసి నా సైన్ పెట్టినా కానీ ఆ బ్యాంకులు నేను వచ్చిందాక మా యామకి ₹1,00,000 ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు నేను నా డ్రా చేసిన చెక్కు మీద ఒకే సంతకం ఫోర్జరీ చేసి ఎంత మళ్ళీ సంతకం లేదు, మళ్ళీ నా సెల్ నెంబర్ లేదు. నేను బ్యాంక్ వాళ్ళకి పోయినాక అడిగినాక చెక్కు ఆయన ఇచ్చిండు, డబ్బులు నీదే సైను సరైంది, సైను ఫోర్జరీ కాదని వాళ్ళు అన్నారు. నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసినాక మళ్ళీ పోయిన అడిగితే నీదే చెప్పు నాకనే అడిగాను ఆయన అన్నాడు. అన్నాక దొంగతనం చేసి నా చెప్పు ఫోర్జరీ సంతకం చేసి డబ్బులు 90,000 రూపాయలు డ్రా చేసినాక నేను అడిగితే నువ్వేం చేసుకోపోయి ఆడబెట్టుకునే కేసు నేను దడవను, నీ అసలు క్షణం నేను చూసినా అని అన్నాడు. దానికి నేను ఆవేశంలోనే ఆయన బలవన్మరణానికి నేను పాల్పడ్డాను.
విత్తనాలు ఇచ్చిన కనకదుర్గ షాపు ఇట్లా చాలా మందిని మోసం చేస్తుంది నాకు తెలియదు. ఆయన మీద తగిన చర్య తీసుకోవాలి. నాకు నష్టపరిహారం కట్టేస్తున్నాడు కాబట్టి ఇంతవరకు కట్టేయలేదు. దానికోసం నేను ఆలోచన రోజు తిరుగుతున్నా ఏం చేసుకుంటావు అని అట్లా అన్నాడు. నకిలీ నాకు నష్టపరిహారం కట్టేయాలని అందరినీ పాలన కోరు. ఆయనకి వార్త అందించిన దగ్గర పోయి చెప్పినాం. అయితే నీకు ఆమె నేను ఇస్తా 35 బస్తాల లెక్క నేను ఇస్తా అని చెప్పింది మాకు. అదే ధైర్యంతో మేము ఉన్నాం. పొలం కోసినాక కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాం. ఆ డబ్బులు అమ్మకు వచ్చిన సిట్టి దగ్గర ఆయనకి ఇచ్చినాం. నీది 2 లక్షలు అయింది అమౌంట్ బాకీ అని చెప్పిండు. నేను అంత కట్టలేనని అన్నాను. 1,00,000 రూపాయలు కడతానన్నాను. ఆ 1,00,000 ఇప్పుడు ఇవ్వమన్నాడు. నేను ఇప్పుడు ఇవ్వను, 2 సార్లు 2 ఇస్తా అని చెప్పినాం. సరేలే అన్నాం. మా ఆయన చెక్కు బండిలో పెట్టి ఆయన షాప్ ముందే ఆ బండి పెట్టిండు. మేము పక్క షాప్కి కొబ్బరి బండల కోసం బయటికి వెళ్తే చెక్ బుక్ తీసి పేపర్ చించుకుంటారు. అది చించుకొని పోయి నిన్న 2వ తారీఖు 3వ తారీఖు నాడు 10:55 చెక్కు డ్రా చేసిండు. సిగ్నేచర్ మా ఆయనది లేదు. చెక్కు మరి ఎట్లా చేసిండో ఏం సంగతో అందులో నుంచి 90,000 డ్రా చేసిండు. మేము ఎమ్మటే సెల్లు మెసేజ్ రాగానే చూసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ చెక్కు చూపించింది మాకు. దాని మీద మా ఆయన సంతకం లేదు, సెల్ నెంబర్ లేదు. ఇది ఎట్లాగానా అని అడిగితే ఏమో నువ్వు ఆయన ఎట్లాగానో చూసుకోవాలి అని అన్నది. సరేలేనే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగింది. ఏంటంటే నువ్వేమన్నా చేసుకో, నాకు 2 లక్షలు ఇవ్వాలి కాబట్టి నేను 90,000 డ్రా చేసుకున్నాను చెప్పింది. ఎమ్మటే ఇంటికి వచ్చిండు. ఇంట్లో మందు డబ్బా ఉంది. అది తీసుకొని నన్ను ఎక్కించుకొని ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన షాప్ దగ్గర తాగిండు. ఆయనే అడ్డం వచ్చి ఆ డబ్బా కొట్టి ఈయనని హాస్పిటల్కి తీసుకొచ్చిండు. మునగాల్లోనే తీసుకొస్తే అక్కడ బాగుందని సీరియస్గా ఉందని చెప్తే ఎమ్మటే కోదాడు తీసుకొచ్చాము. అది అక్కడ జరిగిన సంఘటన. మీద ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. మేమే ఆయన మీద ఇచ్చాము. ఎందుకంటే మా చెక్కు అసలు ఆయన దగ్గరికి ఎట్లా పోయింది. అయ్యే మేము లేనిది ఆ ఎట్టి ఇచ్చింది ఆ మేడం గారు. మేనేజర్ ఎట్లా ఇచ్చిర్రు అసలు. మళ్ళీ మాకు నష్టపరిహారం కట్టిస్తానన్నాడు. నకిలీ గింజలు ఇచ్చినా కాబట్టి నువ్వు ఎక్కడికి పోకు, ఎక్కడ ఫిర్యాదు చేయకు, స్టేషన్లో కూడా కేసు పెట్టకు, కలెక్టర్ దగ్గరకు కూడా పో మాకు. నేను నీకు 35 బస్తాలు లెక్కిస్తా, నువ్వేం నష్టపోవద్దు, నేను కట్టిస్తా అన్నాడు. ఆమెతో మేము ఉన్నాం. అయితే అట్లాంటప్పుడు మీరు ఏమన్నా అన్ని కాగితాలు రాసుకున్నాం. అందరు సార్లు ఉన్నారు, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి మా దగ్గర. ఏం చేసుకుంటావు చేసుకోపో, నాకు డబ్బులు ఇవ్వాలి కదా, నీకు నేను పెట్టుబడి పెట్టినగా, నేను తీసుకున్నాను 90,000 డ్రా చేసుకున్నాను చెప్పింది. మందుకు వస్తుంది ఆయన షాప్ ముందు.